అడవిరాజుకే ఇప్పుడు రక్షణ లేకుండా పోయిందా? వరుస పులుల మరణాలు, పులుల జాడ లేకపోవటం దేనికి సంకేతం? పులులపై విషప్రయోగం చేస్తుంటే అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? 6 నెలల్లో 200 పశువులపై దాడి చేసి హతమార్చితే వాటికి నష్టపరిహారం ఇవ్వకపోవడమే వీటికి ప్రధాన కారణాలా? గడిచిన 6 ఏళ్లలో 6 పులుల మరణాలు దేనికి నిదర్శనం? కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. ఆ నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఇంతకీ ఉమ్మడి జిల్లాలో టైగర్ కోర్ ఏరియాలో ఏం జరుగుతోంది? ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులు వరుసగా మరణాలు కలకలం రేపుతున్నాయి. 2015 నుంచి ఇప్పటి వరకు 6 పులులను హతమార్చడంతో పాటు 3 పులులు చర్మాలు దొరకడంతో అడవి రాజుకు అడవిలో రక్షణ ఉందా అంటే లేదనే చెప్పొచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్లో ప్రాణహిత, వాడ్ నదులు ప్రవహిస్తుండడం, గోదావరి అవతలి ప్రాంతాన తాడోబా, తిప్పేశ్వరం, ఇంద్రావతి పులులు సంరక్షణ కేంద్రాలుండడంతో నిత్యం పులుల వలస వస్తూ వెళ్తూ ఉంటాయి. ఇక్కడికి వస్తున్న పులులకు సరైన వసతులను ఏర్పాటు చేసి వాటికి ఆవాస యోగ్యంగా ఉండేందుకు చర్యలు చేపట్టినప్పటికీ అవి తిరిగి మళ్లీ తమ ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం వాటికి సరిపడా ఆహారం ఇక్కడ దొరకకపోవడమే. అయితే నిన్న మొన్నటి వరకు పులుల జాడ పెద్దగా కనిపించకపోయినప్పటికీ 3 నెలలుగా ఉమ్మడి జిల్లాలో ఎక్కడో ఒకచోట నిత్యం పులులు కనబడుతుండడంతో అటవీ సమీపాన గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఫాల్గుణ సంతతికి చెందిన పులులతో పాటు S6కు చెందిన 4 పిల్లలున్నాయి. కాగజ్నగర్ అటవీ ప్రాంతంలో సుమారు 10 పులులు ఇక్కడివిగా ఉండగా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన పులులు సైతం ఉన్నాయి. కాగజ్నగర్ కారిడార్లో 2 రోజుల్లో 2 పులుల మరణాలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఎంతలా అంటే దరిగాం గ్రామానికి చెందిన గ్రామస్తులు పులి చనిపోయిన విషయం చెప్పేంతవరకు అధికారులకు తెలియనంత నిర్లక్ష్యం. K15 అనే 2 ఏళ్ల పులి టెరిటోరియల్ పోరులో మరణించిందని మొదట ఉన్నత స్థాయి అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. K15 పులి ముఖం, కాలుపై గాయాలుండడంతో పాటు ఒక చెయ్యెముక విరిగి బయటకి రావడంతో భీకర పోరులోనే మరణించిందని ధృవీకరించారు. రాష్ట్రంలోనే మొదటిసారి 2 ఏళ్ల వయసున్న పులి ఆధిపత్య పోరులో మృతి చెందిందని అధికారులు నిర్ధారించారు. అటవీ అధికారులు అనంతరం పోరులో గాయాల పాలైన మరో పులి జాడ కోసం వెతుకులాటను ప్రారంభించాయి. ఈ క్రమంలో 300 మీటర్ల లోపే మరో పులి S9 అనే 5 ఏళ్ల మగపులి కెనాల్లో పడి మృతి చెందింది. ఆ పులిని పరిశీలించగా దాని మెడకు వేటుగాళ్లు అమర్చిన క్లచుచ్చు బిగుసుకొని ఉంది. అంతేకాకుండా పులికి కొంత దూరంలో ఎద్దు కళేబరం సైతం ఉంది. పులి ఎద్దును వేటాడిన అనంతరం మళ్లీ తినడానికొచ్చిన క్రమంలో విషప్రయోగం కనుక చేస్తే అది తిన్న తర్వాత ఉచ్చు బిగుసుకొని మృత్యువాత పడి ఉంటుందని అధికారులు ప్రశ్నలను లేవనెత్తారు. 2 పులుల మరణాలతో కేంద్ర రాష్ట్ర అటవీశాఖ అధికారులు పులి మరణించిన ప్రాంతాలను సందర్శించారు. మొదటిగా పులి భీకర పోరుతోనే మృతి చెందిందని, రెండో పులి ఫుడ్ పాయిజన్తో మృతి చెందిందని నిర్ధారించారు. ఎద్దు కళేబరాన్ని 4 పులులు తింటున్నట్టుగా కెమెరాలో ట్రాప్ అయినట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. మీడియాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచుతున్నారు. 4ంటిలో విషప్రయోగంతో ఒక పులి మృతి చెందితే మిగతా 3 పులులు ఏమయ్యాయి అనేది సందిగ్ధంగా మారింది. మిస్సింగ్ అయిన పులి S6తో పాటు 3 పులులు జాడ తెలియడం లేదని PCCF రాకేష్ దోబ్రియాల్ చెప్పడంతో మరింత అనుమానాలకు తావిస్తుంది. S9 పులికి ఉచ్చు ఎప్పుడు బిగిసిందో అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఆ పులి చనిపోయిన వారం రోజులై ఉండవచ్చనే అనుమానాలు వెల్లువెత్తుతుండగా ఆ పులి మెడకు ఉచ్చు కొన్ని నెలల కిందటే బిగిసి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగజ్నగర్ టైగర్ జోన్లో పులి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 200కు పైచీలుక టైగర్స్ ట్రాకర్స్ ఉన్నాయి. నిరంతరం పులి కదలికలను కనిపెడుతూ ఉండాలి. పులి ఏ దిశగా తన కదలికలను కొనసాగిస్తుంది అనే విషయాలను ట్రాప్ కెమెరాల ద్వారా తెలుసుకుంటూ పులి సంచరించే ప్రాంతాల్లో వేటగాళ్లేమైనా ఉచ్చులను బిగించారా లేదా అనేది చూసి పులులకు ఎటువంటి హాని కలగకుండా అటవీశాఖ అధికారులు అన్ని రకాల చర్యలను చేపట్టాలి. విషయంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జంతు ప్రేమికులంటున్నారు. పెద్ద పులి ఆకలి తీరాలంటే వారానికో శాకాహార జంతువు అవసరం. కాగజ్నగర్ కారిడార్ అటవీ ప్రాంతంలో పులికి సరిపడా జింకలు, దుప్పిలు, చౌసింఘాలు, అటవీ దున్నలు లేవు. దీంతో గడిచిన 6 నెలల్లో కాగజ్నగర్ టైగర్ జోన్లో 200 వరకు పశువులు పులుల దాడుల్లో మృతి చెందాయి. పశువులను కోల్పోయిన రైతులకు ఇవ్వాల్సిన పరిహారం అధికారులు తీవ్ర జాప్యం చేయడంతో గ్రామస్తులు సైతం ఆగ్రహంగానే ఉన్నారు.
ఇప్పటికే మిస్సింగ్ అయిన 4 పులుల కోసం 220 మంది 17 బృందాలుగా ఏర్పడి కూంబింగ్ నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటికే వాటి జాడ కానరాలేదు. కానీ అధికారులు మాత్రం తల్లిపులితో పాటు మరొక పిల్లపులి కెమెరాలో ట్రాప్ అయిందని చెప్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే 2 పులుల నుంచి సేకరించిన శాంపిల్స్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. ల్యాబ్ రిపోర్ట్ వస్తే అసలు నిజాలు తెలిసే అవకాశాలున్నాయి. అసలే అడవికి రాజైన పెద్ద పులికే రక్షణ లేకుంటే మరి మిగతా వన్యప్రాణుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు సైతం లేవనెత్తుతున్నాయి. మరి అధికారులు ఇప్పటికైనా పులులు కాపాడేందుకు ఎటువంటి చర్యలు చేపడతారు? నిర్లక్ష్యం వహించిన వారిపై ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి.